2023 హాకీ వరల్డ్ కప్‌ను ఏ జట్టు గెలుచుకుంది? జర్మనీకి చెందిన జట్టు గెలుచుకుంది. నిఖత్ జరీన్ ఏ క్రీడతో ముడిపడి ఉన్నారు? బాక్సింగ్ క్రీడతో ముడిపడి ఉన్నారు. నిఖత్ జరీన్ ఏ రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి? తెలంగాణ రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి. భారత్ ఏ దేశం నుంచి చిరుతలను తెచ్చుకోనుంది? దక్షిణాఫ్రికా నుండి. దక్షిణాఫ్రికా నుండి భారత్ ఎన్ని చిరుతలను తెచ్చుకోనుంది? పన్నెండు చిరుతలను తెచ్చుకోనుంది. ఏ అంశానికి సంబంధించి భారత్ ఇటీవల పాకిస్తాన్కు నోటీస్ ఇచ్చింది? సింధు నదీ జలాల ఒప్పంద సమీక్ష. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు జలాల ఒప్పందం ఎప్పుడు కుదిరింది? సెప్టెంబర్ 19 కుదిరింది. అమృత్ ఉదయాన్ ఏ నగరంలో ఉంది? ఢిల్లీలో ఉంది. స్వతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ముందేరా పేరును ఏమని మార్చారు? చౌరా చౌరీ. స్వాతంత్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏ మహోత్సవాలను నిర్వహిస్తుంది? అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తుంది. దేశంలో ఎన్ని నగరాలలో మెట్రో అందుబాటులో ఉంది? పదిహేను నగరాలలో మెట్రో అందుబాటులో ఉంది. 2023 జనవరి చివరి వారంలో భారత్లో సబా ఖురేషీ పర్యటించారు. ఆయన ఎవరు? ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రస్తుతం ఎన్నో సెషన్ కొనసాగుతుంది? డెబ్బై 77వ సెషన్ కొనసాగుతుంది. భారత్లో అతి ఎక్కువ విశ్వవిద్యాలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నాయి. కళాశాలల సంఖ్యాపరంగా అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. ఏ వ్యవస్థ ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా రూ. 75 నాణ్యాన్ని విడుదల చేశారు? ఎన్సిసి. ఎన్సిసి పూర్తి రూపం ఏమిటి? నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ను అరీనా సబాలెంకా గెలుచుకుంది. ఆమె ఏ దేశానికి చెందింది? బెలారస్ దేశానికి చెందినది. ఎన్సిసి అనేది ఏ దళానికి సంబంధించిన పాఠశాల కళాశాలలలో ఉండే యువ వ్యవస్థ? పదాతి, నావిక మరియు వాయు. తొలి టీ20 అండర్-19 మహిళల ప్రపంచ కప్ను గెలుచుకున్న జట్టు ఏది? భారతదేశం. ఇటీవల యు-విన్ యాప్ను ప్రారంభించారు. ఇది దేనికి సంబంధించింది? వ్యాక్సినేషన్. భరోస్ అంటే ఏమిటి? మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. హరిప్రసాద్ చౌరాసియా జీవితకాల సాఫల్య పురస్కారాన్ని గెలుచుకుంది ఎవరు? ప్రభా ఆత్రే. ఇటీవల మరణించిన బాలకృష్ణ జోషి ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? ఆర్కిటెక్చర్. రాయల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రిటిష్ ఆర్కిటెక్ట్స్ 2022లో రాయల్ గోల్డ్ మెడల్ను ఎవరికి ప్రకటించింది? బాలకృష్ణ విఠల్ దాస్ జోషి. తెలంగాణ నుండి 2023లో పద్మభూషణ్ అవార్డును పొందినది ఎవరు? చిన్నజీయర్ స్వామి మరియు కామ్లేస్ డి పాటిల్. 2023లో మొత్తం ఎంతమందికి పద్మ అవార్డులు దక్కినవి? నూట 6 మందికి. అంతర్జాతీయ విద్యా దినోత్సవంను ఏ రోజున నిర్వహిస్తారు?
జనవరి 24న. ఏ దేశానికి క్రిస్ హిప్కిన్స్ ప్రధాని అయ్యారు? న్యూజిలాండ్. భారత్లో అతి లోతులో మెట్రో స్టేషన్ను ఏ నగరంలో నిర్మించనున్నారు? పూణేలో నిర్మించనున్నారు. వరల్డ్ పాపులేషన్ రివ్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవస్థీకృత ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న ప్రాచీన దేశాల జాబితాలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? 7వ స్థానంలో ఉంది. మత్స్యరంగానికి సంబంధించి ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాన్ని అంగీకరించిన తొలి దేశం ఏది? స్విట్జర్లాండ్. ప్రపంచ లింగభేద సూచి తయారీలో కొత్తగా దేన్ని చేర్చనున్నారు? పంచాయతీల్లో మహిళల పాత్ర. దేశంలో దాదాపు ఎన్ని మిలియన్ల మంది మహిళలు పంచాయతీ వ్యవస్థల్లో ఉన్నారు? 1.4 మిలియన్ల మంది మహిళలు ఉన్నారు. 2025 నాటికి హరిత విద్యుత్ రాష్ట్రంగా అవతరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్న రాష్ట్రం ఏది? హిమాచల్ ప్రదేశ్. దేశంలో తొలిసారి క్లైమేట్ చేంజ్ మిషన్ను ఏ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది? తమిళనాడు. ఈ ఏడాది నిర్వహించిన గణతంత్ర వేడుకలకు ఏ దేశ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు? ఈజిప్టు. భారత 74వ గణతంత్ర ముఖ్య అతిథిగా హాజరైన అబ్దెల్ ఫజా ఎల్ సిసి ఏ దేశ అధ్యక్షుడు? ఈజిప్టు దేశ అధ్యక్షుడు. కెన్ బెట్యా ఏ నదికి ఉపనదులు? యమునా నదికి ఉపనదులు. సైబర్ సంగిని ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? మహిళలకు సైబర్ సెక్యూరిటీ శిక్షణ. ఏ దేశంలో భారత్ యంగ్ ప్రొఫెషనల్ స్కీమ్ను ప్రారంభించింది? యూకేలో. ఏ రాష్ట్రంలోని శాసనసభల గవర్నర్ ప్రసంగానికి సంబంధించి జనవరి 10న వివాదం చెలరేగింది?
తమిళనాడు రాష్ట్రంలో. ఈ ఏడాది ప్రవాస భారతీయ దినోత్సవం ఏ నగరంలో నిర్వహించారు? ఇండోర్ నగరంలో నిర్వహించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీలోని కూలీలకు సంక్షేమ పథకాలను అమలు చేయనున్న తొలి రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. 2023లో హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ నుంచి అవార్డు ఫర్ గ్లోబల్ లీడర్షిప్ అవార్డును పొందిన భారతీయుడు ఎవరు? డివై చంద్రచూడ్. ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరు? డివై చంద్రచూడ్. జనవరి 7న మరణించిన టెహమ్టన్ ఈ ఉద్వాడియా ఏ రంగంతో ముడిపడి ఉన్నారు? వైద్య రంగంతో. భారతదేశంలో లాప్రోస్కోపిక్ ఆపరేషన్ను ప్రవేశపెట్టింది ఎవరు? టెహమ్టన్ ఈ ఉద్వాడియా. ఏ దేశంతో కలిసి భారత్ వీర్ గార్డియన్ వైమానిక విన్యాసాలను నిర్వహించనుంది? జపాన్తో కలిసి. భారత్ జపాన్ దేశాల మధ్య వీర్ గార్డియన్ పేరుతో వైమానిక విన్యాసాలు ఎప్పుడు జరిగాయి? జనవరి 16 నుంచి జనవరి 26 వరకు. ఈ ఏడాది జనవరి 1న భారత్ ఏ వ్యవస్థకు నాయకత్వాన్ని స్వీకరించింది? వాసనార్ ఏర్పాటు. ఇప్పటి వరకు భద్రతా మండలిలో భారత్ ఎన్నిసార్లు తాత్కాలిక సభ్యత్వం పొందింది? ఎనిమిది సార్లు. దేశంలో పూర్తి స్థాయిలో డిజిటల్ బ్యాంకింగ్ను సాధించిన రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. జనవరి 5, 6, 7 తేదీల్లో ఏ అధికారులతో జాతీయ స్థాయిలో ప్రధాని సమావేశమయ్యారు? రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో. జనవరి 5, 6, 7 తేదీల్లో ప్రధానమంత్రి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఎందుకోసం సమావేశం అయ్యారు? 2047 నాటికి వికాస భారతాన్ని సాధించేందుకు. ఐక్యరాజ్యసమితి ఇటీవల ఇచ్చిన నివేదిక ప్రకారం ఓజోన్ పొర ఏమవుతుంది?
మెరుగవుతుంది. మోనికా సింగ్ ఇటీవల ఎందుకు వార్తల్లో నిలిచారు? అమెరికా కోర్టు జడ్జి అయినందుకు. వ్యవసాయ రంగంలో అధికంగా పెట్టుబడులు సాధించిన రాష్ట్రాలలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. డిజిటల్ ఇండియా 2002 అవార్డు తెలంగాణ ప్రభుత్వం ఏ విభాగంలో దక్కించుకుంది? భూ పోషకాల నిర్వహణలో. ఏ చర్యల వల్ల చిత్తడి నేలలను కోల్పోతున్నామని వెబ్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నివేదిక పేర్కొంది? పైవన్నీ. స్వచ్ఛ భారత్ మిషన్ విభాగంలో దేశంలో అగ్రస్థానంలో నిలిచింది ఏది? సిరిసిల్ల. ఏ జిల్లాలో గోద్రేజ్ సంస్థ వంట నూనెల శుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేయనుంది? ఖమ్మం జిల్లాలో. తెలంగాణలో గోద్రేజ్ పరిశ్రమను ఎన్ని కోట్లతో వంట నూనెల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు? 250 కోట్ల రూపాయలతో. జనవరి 5న ఎన్నికల సంఘం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో గత ఏడాదితో పోలిస్తే ఓటర్ల సంఖ్య తగ్గింది. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తగ్గడానికి కారణం ఏమిటి? నకిలీ ఓటర్లను తొలగించారు. 2023 పర్యాటక మిత్ర పురస్కారం ఏ రాష్ట్రానికి దక్కింది? తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. కృషి రస్తా అనే స్టార్టప్కు డిజిటల్ ఇండియా 2022 దక్కింది. ఇది ఏ రంగంలో నూతన ఆవిష్కరణలు చేస్తుంది? వ్యవసాయ రంగంలో. 2023 బహుజన బంధు పురస్కారం ఎవరికి దక్కింది? వకులాభరణం కృష్ణమోహన్ రావుకు దక్కింది. యూరోపియన్ యూనియన్ కామన్ కరెన్సీలో ఇటీవల చేరిన దేశం ఏది? క్రొయేషియా. ప్రజ్వల సవాల్ దేనికి సంబంధించింది?
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది. సముద్ర గర్భంలో కార్బన్ డయాక్సైడ్ను భూస్థాపితం చేయనున్న తొలి దేశం ఏది? డెన్మార్క్. తొలి ప్రవర్తన ప్రయోగశాలను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? రాజస్థాన్లో. సియాచిన్ గ్లేసియర్లో ఫైర్ అండ్ ఫ్యూరీ కార్ప్స్ అధికారిగా నియమితులైన తొలి మహిళా అధికారి ఎవరు? శివ చౌహాన్. భారత్లో యుద్ధ పైలట్లుగా నియమితులైన తొలి మహిళలు ఎవరు? పై వారందరూ. ఆసియా పసిఫిక్ పోస్టల్ యూనియన్ సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? వినయ్ ప్రకాష్ సింగ్. యుఎన్ హ్యాబిటాట్ వరల్డ్ హ్యాబిటాట్ అవార్డు 2023 పొందిన జేఏజీఏ మిషన్ ఏ రాష్ట్రానికి చెందింది? ఒడిశా రాష్ట్రానికి చెందినది. ఛత్తీస్గఢ్లో అమలవుతున్న నిజత్ దేనికి సంబంధించింది? మాదక ద్రవ్యాల నిరోధం. ఏ నగరంలో అఖిల భారత తొలి రాష్ట్ర మంత్రుల జల సదస్సును నిర్వహించారు? భోపాల్లో. సర్ చోటు రామ్ పురస్కారం ఏ రంగానికి సంబంధించింది? వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేసిన వాళ్లకు. 2023లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కి దక్కిన అవార్డు ఏది? చోటు రామ్ అవార్డు. జీవాన్మృతుల అవయవదానంలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? 1వ స్థానంలో ఉంది. ఏయుకేయుఎస్లో లేని దేశం ఏది? ఫ్రాన్స్ దేశం లేదు. ఏయుకేయుఎస్ యొక్క పూర్తి రూపం ఏది? ఆస్ట్రేలియా, యూకే, యుఎస్. పట్టుపురుగుల పెంపకందారులకు బీమా సౌకర్యాన్ని కల్పించిన తొలి రాష్ట్రం ఏది?
ఉత్తరాఖండ్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్ ను ఏ రోజున నిర్వహిస్తారు? మార్చ్ 14న. 2023 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యాక్షన్ ఆఫ్ రివర్స్ యొక్క ఇతివృత్తం ఏమిటి? రైట్స్ ఆఫ్ రివర్స్. గత 5 సంవత్సరాలలో ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాలలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? భారతదేశం. 2022 వరకు భారత్కు ఆయుధాలను ఎగుమతి చేసిన దేశాలలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? రష్యా దేశం. బోల్డ్ కురుక్షేత్రం అనే సైనిక విన్యాసం ఏ రెండు దేశాల మధ్య నిర్వహించారు? భారత్ సింగపూర్. బోల్డ్ కురుక్షేత్ర పేరుతో భారత్ సింగపూర్ మధ్య సైనిక విన్యాసం ఎక్కడ నిర్వహించారు? రాజస్థాన్లో. ఇటీవల భారత్ను సందర్శించిన జార్జియా మెలోనీ ఏ దేశ ప్రధాని? ఇటలీ దేశ ప్రధాని. వాయుసేన పోరాట విభాగానికి తొలిసారి నాయకత్వం వహించబోతున్న మహిళ ఎవరు? శాలిజా ధామి. భారత వాయుసేన చరిత్రలో తొలిసారి ఒక పోరాట విభాగానికి నాయకత్వం వహించబోతున్న మహిళ ఎవరు? శాలిజా ధామి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉపగ్రహం ఏది? NISAR. NISAR ఉపగ్రహాన్ని ఏ దేశాలు కలిసి రూపొందించాయి? భారత్, అమెరికా. 23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్ మార్చి 5 నుంచి 9 వరకు ఎక్కడ నిర్వహించారు? గోవాలో. 23వ కామన్వెల్త్ లా కాన్ఫరెన్స్కు 52 దేశాల నుండి ఎంతమంది ప్రతినిధులు హాజరయ్యారు? 500 మంది. సరుకు ప్రయాణికుల రవాణాకు ఎన్ని జలమార్గాలను అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది?
23. 2023 నాటికి భారత్లో మొత్తం ఎన్ని జాతీయ జలమార్గాలు ఉన్నాయి? నూట 11. ఎన్నికల సంఘం ఓట్ ఫెస్ట్‌ను మార్చి 10న ఏ రాష్ట్రంలో నిర్వహించింది? కర్ణాటక రాష్ట్రంలో. 2023 సంతోష్ ట్రోఫీని ఏ రాష్ట్ర జట్టు గెలుచుకుంది? కర్ణాటక. ఎన్ని సంవత్సరాల తర్వాత కర్ణాటక సంతోష్ ట్రోఫీని వరించింది? యాభై 54 సంవత్సరాల తర్వాత. ప్రపంచంలోనే మొదటి బ్యాంబూ క్రాష్ బారియర్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? మహారాష్ట్రలో. మహిళల ఆర్థిక భద్రత కోసం భారత్కు చెందిన ఏ వ్యవస్థతో యుఎన్ ఉమెన్ పైన్ ఎంపైర్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు? బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఇటీవల ఐబిసిఏ పేరుతో భారత్ కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఐబిసిఏ అంటే ఏమిటి? ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్. ఏ జంతువుల సంరక్షణకు భారత ప్రభుత్వం ఐబిసిఏ పేరుతో కొత్త ప్రతిపాదన చేసింది? పులి, సింహం, చిరుత, మంచు చిరుత. భారత్కు ఇటీవల ప్రపంచ బ్యాంక్ $1 బిలియన్ రుణాన్ని ప్రకటించింది. ఇది దేనికి ఉద్దేశించింది? వైద్య రంగంలో మౌలిక సదుపాయాలకు. ఇటీవల శిశుపాల నగర్ అని ఒక ప్రదేశం బయటపడింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇటీవల అరెస్టుకు గురైన అలెన్ బియాలిట్స్కీ ఏ దేశానికి చెందినవాడు? బెలారస్. అరెస్టుకు ముందు అలెన్ బియాలిట్స్కీ ఏ బహుమతి పొందాడు? నోబెల్ శాంతి బహుమతి. తెలంగాణ ప్రభుత్వం బిడ్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని లక్ష్యం ఏమిటి? విద్యుత్ వాహనాల కోసం. 2023 సైన్స్ దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏమిటి?
గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్ బీయింగ్. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్లో ఇటీవల ఏ విధానాన్ని ప్రవేశపెట్టారు? ఎఫ్జిడి. ఎఫ్జిడి యొక్క పూర్తి రూపం ఏమిటి? ఫ్లూ గ్యాస్ డిసల్ఫరైజేషన్ ప్లాంట్. ఏ దేశంతో కలిసి భారత్ ప్రిన్జెక్స్ 23 విన్యాసాలను నిర్వహించింది? ఫ్రాన్స్. ఏ రోజును అణ్వాయుధ రహిత అణ్వాయుధ వ్యాప్తి నిరోధక రోజుగా నిర్వహిస్తారు? మార్చ్ 5. హైసీ ప్రాంతం ఎక్కడ ఉంది? భూభాగాల తీరం నుండి 200 నాటికల్ మైళ్ళ దూరంలో. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎవరు ఎంపికయ్యారు? మీరాబాయి చాను. అమెరికాలో మసాచుసెట్స్ రాష్ట్రంలోని జిల్లా కోర్టులో జడ్జిగా నియమితులైన భారతీయ అమెరికన్ ఎవరు? తేజస్ మెహతా. ఎన్ఆర్ఎస్సి ఇటీవల వెలువరించిన నివేదిక ప్రకారం కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లా ఏది? రుద్రప్రయాగ్. ఔరంగాబాద్ కు ఇటీవల ఏ పేరు పెట్టారు? ఛత్రపతి శంభూజీ నగర్. రాష్ట్రాలలో నగరాలు లేదా ప్రాంతాల పేర్లు మార్పునకు ఎవరి అనుమతి కావాలి? కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఎఫ్ఏటిఎఫ్ నుంచి తాత్కాలికంగా ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు? రష్యా దేశాన్ని సస్పెండ్ చేశారు. ఎఫ్టిఎఫ్ పూర్తి రూపం ఏది? ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఎఫ్ఏటిఎఫ్ లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయి? 39 సభ్య దేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2023లో భారత్ ఎన్నో స్థానంలో ఉంది?
42వ స్థానంలో ఉంది. ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ పావర్టీ ఇండెక్స్ ను ఏ దేశం విడుదల చేసింది? అమెరికా విడుదల చేసింది. చీప్ పోర్లో లేని దేశం ఏది? చైనా దేశం లేదు. చీప్ పోర్లో ఉన్న దేశాలు ఏవి? పైవన్నీ. కోబ్రా వారియర్ ఏ దేశంలో జరిగే విన్యాసం? యూకేలో జరిగే విన్యాసం. ఇటీవల ఓలఫ్ స్కోల్డ్ భారత్లో పర్యటించారు. ఆయన ఏ దేశ ప్రభుత్వాధినేత? జర్మనీ. ఇటీవల భారత్ మరియు జర్మనీ దేశాల మధ్య ఎన్ని బిలియన్ల డాలర్లతో సబ్మెరైన్ల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది? 5.2 బిలియన్ డాలర్లు. ఏ దేశం యూరోప్ ఖండంలో భారత్కు అత్యంత పెద్ద వాణిజ్య భాగస్వామి? జర్మనీ దేశం. ఏ రాష్ట్రంలో అజంతా ఎల్లోరా అంతర్జాతీయ పండుగ నిర్వహిస్తారు? మహారాష్ట్రలో. ఏ రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు కేరళ యుఎన్ ఉమెన్ ఒప్పందం కుదుర్చుకున్నాయి? పర్యాటకం. ఏ దేశంలో అటాకామా లార్జ్ మిల్లీమీటర్ సబ్ మిల్లీమీటర్ ఆరే ఉంది? చిలీ దేశం. అటాకామా లార్జ్ మిల్లీమీటర్ సబ్మెరైన్ మిల్లీమీటర్ ఆరే అనేది దేని యొక్క పేరు? టెలిస్కోప్. 2023లో AEM-4C అనేది వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? సుస్థిర వ్యవసాయం. 2023లో మార్కోని ప్రైజ్ ఎవరికి దక్కింది? హరిబాలకృష్ణన్. హరిబాలకృష్ణన్ దేని యొక్క శాస్త్రవేత్త?
కంప్యూటర్ యొక్క శాస్త్రవేత్త. తేజ మిరపకాయల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? ఖమ్మం. 2023లో తేజ మిరపకాయల ఎగుమతి విలువ ఎన్ని కోట్లకు చేరనుంది? ₹2,500 కోట్లకు చేరనుంది. ఏ రాష్ట్రంలో దేబ్రిఘర్ పులుల రిజర్వు రానుంది? ఒడిశాలో. దేబ్రిఘర్ను ఎప్పుడు అభయారణ్యంగా ప్రకటించారు? ,1985లో. ఏ వ్యవస్థ ఆధారంగా వాయులింక్ పనిచేయనుంది? IRNSS. వాయులింక్ అనే కొత్త సాంకేతిక పరిజ్ఞానం దేనికి సంబంధించింది? వాయుదళం. 2023లో నీతి ఆయోగ్ సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? BVR సుబ్రహ్మణ్యం. 2023లో ప్రపంచ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు ఎంపిక అయ్యారు? పరమేశ్వరన్ అయ్యర్. ఇటీవల నాసా ఫైండర్ను అభివృద్ధి చేసింది. దీని ప్రయోజనం ఏమిటి? శిథిలాలలో చిక్కుకున్న వారి గుర్తింపు. ఫైండింగ్ ఇండివిజువల్స్ ఫర్ డిజాస్టర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అనేది దేని యొక్క పూర్తి రూపం? ఫైండర్ యొక్క పూర్తి రూపం. భారతదేశపు జాతీయ మెట్రో రైల్ నాలెడ్జ్ సెంటర్ను ఏ నగరంలో ఏర్పాటు చేయనున్నారు? ఢిల్లీలో. 2023 సంవత్సరంలో బాల్లను రద్దు చేస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? మధ్యప్రదేశ్. మొమెంటమ్ యాప్ దేనికి సంబంధించింది? ఢిల్లీలో మెట్రో సేవలు. 2023 మలబార్ విన్యాసం ఆగస్టులో ఏ దేశంలో జరగనుంది?
ఆస్ట్రేలియాలో. అన్ని ఫార్మాట్లలో 25,000 పరుగులు పూర్తి చేసిన ఆరో బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ఎన్ఈఓఎం అనే నగరం ఏ దేశంలో రానుంది? సౌదీ అరేబియాలో. ఇటీవల జాదూయి పిటారా అనే పదం వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? కొత్త విద్యా విధాన మెటీరియల్. ఐక్యరాజ్యసమితి సామాజిక అభివృద్ధి 62వ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించనున్నారు? రుచిరా కంబోజ్. రుచిరా కంబోజ్ ఏ దేశానికి చెందినవాడు? భారత్కు చెందినవాడు. 2023 యూనిసెఫ్ తరపున బాలల రక్షణకు భారత్ నుంచి నియమితులైన నటుడు ఎవరు? ఆయుష్మాన్ ఖురానా.